హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పొటాటో క్యారెట్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని అది ఎప్పుడు చెప్పేదే కదండి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవి వేసుకోవాలి. ఏ కర్రీస్కైనా ఇవి కామనే కదండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది చాలా హెల్తీ అండి. పొటాటో కూడా మంచిదే, క్యారెట్ కూడా మంచిదే కదండి. రెండు యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ కూడా. గ్రేవీ కూడా బాగుంటుంది, ఫ్రై కూడా బాగుంటుందండి. ఇది చూడండి, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను పొటాటోను క్యారెట్ కట్ చేసుకున్నాను. క్యారెట్ తర్వాత కట్ చేశానండి. ఆనియన్స్, ఒక వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర. పొటాటోలు ఎక్కువ తీసుకోలేదు, చిన్న సైజు ఒక 3 తీసుకున్నాను. ఎందుకంటే క్యారెట్ కూడా యాడ్ చేస్తాం కదా, ఇంకా ఎక్కువ కర్రీ అయిపోద్దని అలా ఒక క్యారెట్ తీసుకున్నానండి నేను. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత అంటే ఒక్కసారి కట్ చేసుకోలేదండి. తర్వాత కొంచెం పొటాటో వేగిన తర్వాత క్యారెట్ వేస్తాము. క్యారెట్ కూడా తొందరగానే మగ్గిపోద్ది కదా. తర్వాత నేను యాడ్ చేసుకున్నాను, అవి తర్వాత కట్ చేశాను. తర్వాత చూపిస్తాను చూడండి. అది కూడా తర్వాత ఇది కూడా అల్లం వెల్లుల్లి, ధనియాలు అవి వేగిపోయాయి కదా. వేగిపోయిన తర్వాత ఇక అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. మంచిదండి వెల్లుల్లి తింటే. వెల్లుల్లి, అల్లం రెండు మంచివని. వింటర్ వచ్చిందంటే మాత్రం అల్లం కొంచెం ఎక్కువనే తీసుకోండి. ఇంకా బాగా చల్లగా ఉంటుంది కదా. టీలో కూడా వేసుకోండి అల్లం అనేది మంచిది. లేకపోతే మీ పెప్పర్ పౌడర్ అని వేసుకోండి కొంచెం. చూడండి, తర్వాత ఇది వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అయితే నేను ఎక్కువ తీసుకోలేదండి, ఒకటే వేసుకున్నాను. ఎందుకంటే పొటాటో క్యారెట్ రెండు కొంచెం స్వీట్ ఉంటుంది. మళ్ళీ ఆనియన్స్ కూడా ఎక్కువ వేస్తే అది కూడా బాగా స్వీట్ అయిపోద్ది కర్రీ అనేది. అందుకని చూసుకొని వేసుకోండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి, సరిపోద్ది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పొటాటోస్ కూడా యాడ్ చేసుకోండి. పొటాటోస్ మాత్రం కట్ చేసిన వెంటనే వాటర్లో వేసుకోండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోద్ది. అలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక క్యారెట్ తీసుకున్నానండి. దాన్ని నీట్గా పీల్ చేసుకోవాలి. దాన్ని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అలా నీట్గా పీల్ చేసుకొని ఇక చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి, సరిపోద్దండి ఇది. ఇంకా పొటాటో వేగిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి, తొందరగా అయిపోవాలంటే. ఇదిగోండి, కలర్ఫుల్ కనిపిస్తుంది కదండి క్యారెట్ వేయగానే కర్రీ. ఈ క్యారెట్ వేసుకొని రెండు బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా క్యారెట్, శనగపప్పు కూడా వేస్ట్ చేస్తారండి, అది కూడా బాగుంటుందంట కర్రీ. ఇంకోసారి ట్రై చేయాలి. క్యారెట్తో మీరేం రెసిపీస్ చేస్తారో చెప్పండి. క్యారెట్ హల్వా కూడా చేస్తారు, ఎప్పుడు నేను చేయలేదండి, ఒకసారి చెయ్యాలి అది కూడా. చాలా మంచిది, క్యారెట్ అనేది చాలా మంచిది కదండి కంటికి. తర్వాత చూడండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి, ఒక్కసారి వేసేయకండి. ఎందుకంటే మళ్ళీ సాల్ట్ తక్కువైనా పర్వాలేదండి, కలిపించుకోవచ్చు. ఎక్కువైతే మాత్రం నేను చేయలేం కదా. తర్వాత మన టేస్ట్ కూడా, సాల్ట్ ఎక్కువైపోతే టేస్ట్ కూడా మొత్తం పాడైపోద్దండి. చూసుకొని కొంచెమే వేసుకోండి స్టార్టింగ్. ఇంకా సరిపోతే వాటర్ వేస్తాం కదా, అప్పుడు చూసుకొని వేసుకోండి. అంతేనండి. ఇక నీట్గా అలా కలిపించుకోవాలి మంచిగా. ఇంకా పొటాటోను మిల్లీ మేకర్స్ కూడా కర్రీ బాగుంటుందండి. అది కూడా చాలా మన థింకింగేనండి కర్రీస్ అనేది. ఇన్ని టైప్స్ కానీ తీసుకోవచ్చు. మనకు చివరిగా ఏం కావాలి మనకి, కర్రీ టేస్ట్గా రావడం, అంతే కదండి. ఏవైనా యాడ్ చేసుకొని మంచిగా తినడమే వెజిటబుల్స్ అనేవి. వెజిటబుల్స్ మాత్రం చాలా మంచిగా తినండి. వెజిటబుల్స్ మంచిది. వెజిటబుల్స్లోనే ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ ఉంటాయండి. మంచిగా విటమిన్స్ వెళ్తాయి. వీలైనంత వరకు వెజిటబుల్సే బాగా తినండి. నాన్ వెజ్ అంటే వీక్లీ వన్స్ అయితే సరిపోద్దండి. ఫిష్ తినండి, ఫిష్ మంచిదే. చికెన్ మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. అంటే నా ఒపీనియన్ చెప్తున్నానండి, అంతే. తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకున్నానండి. కారం, కొంచెం జీరా పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. కొత్తిమీర పౌడర్ అవి ఏమి వేయట్లేదండి. ఆల్రెడీ నేను కొత్తిమీర నార్మల్గా వేసేసాను కదా, ఇంకా పౌడర్ ఏమి యాడ్ చేసుకోలేదు. ఇక ఇది కూడా మంచిగా కలిపేసుకోండి, నీట్గా ఫ్రై అవ్వాలి.
ఆకుకూరలన్నీ మంచివండి తింటే. నేను ఈ మార్కెట్‌కి వెళ్ళాను గానీ ఆకుకూరలు నాకు దొరకలేదండి. ఆన్‌లైన్‌లో ఉంటాయి. కానీ అంత ఫ్రెష్‌గా అనిపించదు ఎందుకో. అవి ఫ్రీజర్‌లో స్టోర్ చేసి ఉంచేస్తారు కదండీ! మనం మార్కెట్‌లోకి వచ్చినవైతే అప్పుడే ఇంకా బస్తాలతో తెస్తారండి. ఫ్రెష్‌గా ఉంటాయి మంచిగా. గోంగూర, మెంతికూర, చుక్కకూర అన్నీ తెస్తారండి. మునగాకు, మునగాకు చాలా మంచిదండి. ఈసారి మునగాకు చేసి చూపిస్తాను మీకు. అది కూడా చాలా మంచిది. చూడండి వేగిన తర్వాత ఇక నేను వాటర్ కూడా ఏసేసుకున్నాను. కొంచెం ఏసానండి వాటరు. ఎందుకంటే బాగా మగ్గిపోయింది. పొటాటోను, క్యారెట్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. వాటర్ అనేది ఎప్పుడూ ఎక్కువ వేసుకోకండి. కూర టేస్ట్ మారిపోద్దండి. చప్పగా అనిపిస్తది. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అంటే మనకు గ్యాస్ ఫామ్ అవ్వకుండా అంతే. కొంచెం వాటర్ వేసుకుంటే మనకి కారం అన్నీ బాగా కలిసిపోతాయి కదా! అంత గ్యాస్ ఫామ్ అవ్వదు. ఆయిల్ అన్నీ. అందుకే ఊరికనే కొంచెం అలా వేసుకోండి. గ్రేవీ కర్రీస్‌లో మాత్రం. అలా సిమ్‌లో కాకపోతే ఇంకా మీకు ఉడకలేదు అనిపిస్తే కొంచెం వాటర్ వేసి సిమ్‌లో పెట్టేయండి. అలా మగ్గిపోద్ది. సిమ్‌లో పెట్టుకొని అలా కలుపుతూ అలా ఉండండి. ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇస్తూ. అప్పుడు మీకు కుక్ అయిపోద్ది తొందరగా. చూడండి అంతేనండి కర్రీ. చాలా బావుంటది. నేను చేసినట్టే చెయ్యండి. ఎక్కడ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. మొత్తం చూడండి. అప్పుడే చూసి మీకు నచ్చినట్లయితే నాకు లైక్ ఇవ్వండి. అంతే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మొత్తం చూసిన తర్వాత లైక్ ఇవ్వండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో కూడా చెప్పండి. నేను చేస్తాను. అంతేనండి. నాకు ఫైనల్‌గా ఇలా వచ్చింది లుక్కు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.